ప్రెజెంట్ యుఎస్లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి? మారిన పరిస్థితులు మనకేం చెబుతున్నాయి? ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు అమెరికన్ ఎంబాసీ ఇంత కఠినంగా మారడానికి గల కారణాలేంటి? ఇమిగ్రేషన్ రూల్స్ ఇంత కఠినతరం కావడానికి గల రీజన్లు ఏమై ఉంటాయి? హ్యావ్ ఎ లుక్. ట్రంప్ వచ్చాక యుఎస్ దౌత్యపరమైన వ్యవహారాలే కాదు, వీసా పాలసీలు కూడా మారాయి. అమెరికా అంటే ఎవరంటే వారు డాలర్ల కోసం వచ్చిపోయే దేశం కాదు. ఇక్కడికి కూడా వివిధ దేశాల నుంచి రావచ్చు. కానీ వారికంటూ అమెరికాకు విపరీతంగా ఉపయోగపడేంత టాలెంట్ ఉండాలి. అది ఈ దేశంలోని వారికి లేని ప్రతిభగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడికి వారిని అనుమతిస్తాం. అంతే తప్ప తాలు బ్యాచితో మాకు పనే లేదని తెగేసి చెప్తోంది అమెరికా. ఈ క్రమంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని అక్కడ మసలాల్సి వస్తోంది. అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు ఎలా మారిపోయాయంటే, పై చదువులు చదవటానికి ఏదైనా వర్సిటీకి వెళితే అక్కడ హాజరు శాతం తగ్గినా F1 వీసా రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. వారు చదువుకోవటానికి వచ్చినప్పుడు చదువు మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వారలా చేస్తున్నారని చెప్పటానికి ఏకైక మార్గం 100% పక్కా అటెండెన్స్. ఒకవేళ అలా చేయకుండా చదువుకోవడానికి వచ్చిన వారు ఇతరత్రా పనులు చేసుకుంటూ అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలన్న ఆలోచన చేస్తే అస్సలు కుదరదని తెగేసి చెప్తోంది అమెరికన్ స్టూడెంట్ వీసా పాలసీ. కాబట్టి విద్యార్థులు వీలైనంత వరకు క్లాసులకు హాజరై యుఎస్ రూల్స్ మస్ట్ గా పాటించాలని సూచిస్తున్నారు. స్టూడెంట్స్ విషయంలోనే కనికరం చూపటం లేదు. అలాంటిది టూరిస్టుగా వచ్చిన వారిని ఎలా వదిలేస్తారు? ఈ విషయాలేవీ గుర్తించకుండా అమెరికాలో ఎలా పడితే అలా చేస్తామంటే కుదరదని తెగేసి చెప్తున్నారు అధికారులు. ఒకప్పుడు యుఎస్ పర్యాటకుల స్వర్గధామం, ఎమిగ్రెంట్స్ హెవెన్ గా పేరుండేది. మెక్సికన్లైతే తమ టీనేజ్ లోనే గోడ దూకి అమెరికాలోకొచ్చేవారు. ఇక్కడ తమ టాలెంట్ ని బట్టి లేబర్, ఫుడ్, మ్యూజిక్ వంటి రంగాల్లో స్థిరపడేవారు. ఇది గుర్తించిన ట్రంప్ తానొస్తే మెక్సికో గోడ కడతానన్నారు. కెనడియన్లైతే తరచూ యుఎస్ వచ్చేవారు. రెయిన్బో బ్రిడ్జ్ క్రాస్ చేసి సరదాగా కార్లో వచ్చేసేవారు. అదే ఇప్పుడు ట్రంప్ సుంకాల దెబ్బకు యుఎస్ పర్యాటకానికి బొత్తిగా స్వస్తి చెప్పారు. కెనడాను తమ 51వ రాష్ట్రంగా కలిసిపోవాలంటూ ట్రంప్ చేసిన కొన్ని వ్యంగ్య వ్యాఖ్యానాల కారణంగా కెనడియన్ల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వీరు యుఎస్ కి రావటం దాదాపు మానేశారు. వీరి రాకడ లేక ఇక్కడి టూరిజం పడకేసింది. తద్వారా వచ్చే ఆదాయం, ఉద్యోగిత మొత్తం దెబ్బతింది. అయినా సరే తగ్గేదే లేదంటోంది ట్రంప్ సర్కార్. మొన్న ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఒక కొత్త కోణం వెలికి వచ్చింది. అదేంటంటే తమ సొంత దేశాలకు డబ్బు పంపేవారిపైన 3 నుంచి 5% పన్ను విధించాలని చూసింది ట్రంప్ పాలన. ఈ మొత్తాన్ని తాము సరిహద్దు సైనికుల సహాయార్థం వాడుతామని కూడా చెప్పుకొచ్చారు ట్రంప్. విదేశీయులను ఎలా కట్టడి చేయాలో అంత తీవ్రంగా ప్రయత్నిస్తోంది ట్రంప్ సర్కార్. అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా స్థానికతకు అధిక ప్రాధాన్యతనిస్తూ విదేశీ ప్రతిభను వీలైనంతగా పక్కకు తప్పించాలన్నది ధ్యేయంగా కనిపిస్తోంది. ఏకంగా మస్క్ లాంటి వారినే సొంత దేశానికి పార్సిల్ చెయ్యాలన్నంత కసి, క్రోధంగా తయారయ్యింది. అప్పటికే ట్రంప్ రెండోసారి గెలిచేందుకు ట్విట్టర్ ని కొని దాని ద్వారా విశేష ప్రచారం కల్పించారు మస్క్. భారీ ఎత్తున విరాళాలిచ్చారు కూడా. అలాంటి మస్క్ నే వదలటం లేదు ట్రంప్. ఆయన వ్యాపారాలకిచ్చే సబ్సిడీలన్నిటినీ ఎత్తేసి తద్వారా ఆయన సంపద, ఇతర ఆస్తులను జప్తు చేసి దక్షిణాఫ్రికా పంపించేస్తే భారీ ఎత్తున అమెరికన్ డాలర్లు ప్రభుత్వ పరమవుతాయన్న కోణంలో కామెంట్లు చేశారాయన. అలాంటిది సాదాసీదా టూరిస్టులు, ఇతర స్టూడెంట్లను క్షమించటమా? నథింగ్ డూయింగ్ అంటోంది ప్రస్తుత అమెరికన్ విధానం. ఆ మాటకొస్తే ఇక్కడ పుట్టిన వారికి జన్మతా వచ్చే పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాలని యోచిస్తోంది. అంత తారుమారైన అమెరికా విధి విధానాల పట్ల అప్రమత్తంగా లేకపోతే కష్టం. ఎలా పడితే అలా వ్యవహరించాలంటే కుదరదని తెలుస్తోంది. భారత్లో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చేసి, ఆపై అమీర్పేట్లో ఒక కోర్సు చేసి, అటు నుంచి యుఎస్ కి వెళ్లి అక్కడ స్థిరపడే సోకాల్డ్ కారిడార్ కి ఇక కాలం చెల్లింది. ఇది ట్రంప్ జమానా. కొత్త అమెరికా పురుడు పోసుకుంటున్న సమయం. కాబట్టి బీ అలర్ట్ అంటోంది యుఎస్ ఎంబసీ.